హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మాది నాటుకోడి కర్రీ ఎలా వండుతున్నామో చూడండి. కావలసిన వస్తువులు: ఉల్లిగడ్డ, బగారాకు, పుదీనా, యాలకులు, లవంగాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ముందుగాల బగారాకు, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, తెల్ల ఉల్లిగడ్డ, కరివేపాకు. మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు, వేసుకోండి, ఏం కాదు. తరువాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక నేను ఇంత వేసుకుంటున్నా. తగినంత పసుపు వేసుకుందాం. అయిపోయింది, వేసుకున్నాను. ఇప్పుడు నాటుకోడి వేసుకుంటున్నాం. ఒక్కసారి కలుపుకోండి. ఆల్రెడీ సగం ఉడికిపోయింది నాటుకోడి. దాంట్లో మనం ఇప్పుడు వేసుకోవాల్సింది కారం, ఉప్పు. ఎట్లా వేస్తానో చూడండి. నేనైతే 3 చెంచాల కారం వేసుకుంటున్నా. ఒకటే చెంచా వేసుకుంటున్నా, సరిపోతుంది. అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. ఒక్కసారి గట్టిగా కలుపుకోండి. గట్టిగా కలుపుకున్న తర్వాత మళ్ళొక్క 10 నిమిషాలు ఉడకబెట్టండి. హలో అండి, మనదైతే నాటుకోడి ఇక చూసిరా, బ్రహ్మాండంగా ఉడికింది. కొంచెం సూపు ఎక్కువ పెట్టుకున్నాం, మీరు కూడా అట్లనే పెట్టుకోండి. దగ్గరికి అయితే ఎవరికి సరిపోదు కదా, దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మసాలా, కొత్తిమీర, పుదీనా లాస్ట్కి వేసుకుంటున్నా. మీరు కూడా ఇట్లా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి, తినండి. మళ్ళీ ఒక్కసారి గట్టిగా కలుపుకోండి. నాటుకోడి, తెలంగాణ నాటుకోడి పులుసు రెడీ. తెలంగాణ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.